త్వరగా రా. రా. ప్రేమ్ బాబు, నిషమ్మ కారు వెళ్ళిపోయింది. మనం వచ్చామని ఏమైనా పసిగట్టిందా? అలా వెళ్ళిపోతుంది. అయ్యో, ఎందుకు వచ్చిందో ఎవరొచ్చారో తెలియలేదే. ఇప్పుడు ఎలా బాబు? రిసెప్షన్ అడుగుదాం చాం. పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఇంతకుముందు డాక్టర్ గారిని కలవడానికి నిషా వచ్చారు కదా, ఎందుకు వచ్చారో కొంచెం డీటెయిల్స్ కావాలి. ఇంకొకటి, మా డీటెయిల్స్ ఎవరికి చెప్పకండి. డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ సార్, చెప్పకూడదు. తను మా రిలేటివ్ అండి. తనకేదో సమస్య వచ్చింది, అది మాకు చెప్పట్లేదు. తెలిస్తే మేమే దగ్గరుండి సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాం. ప్లీజ్ కొంచెం డీటెయిల్స్ చెప్పండి. సారీ సార్, వాళ్ళ పర్మిషన్ లేకుండా మేమెవరికీ చెప్పకూడదు. మేడం, రిలేటివ్స్ అని చెప్పాం కదా, కొంచెం డీటెయిల్స్ చెప్తే ఒకరి జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. చెప్తున్నాను కదా మేడం, మీరు రిలేటివ్ అయినా మా రూల్స్ చెప్పడానికి ఒప్పుకో. రేపు మీవైనా సరే ఎవరొచ్చి అడిగినా మేము చెప్పం. సారీ అండి. రాచాం. ఇంట్లో డ్రామాలాడి హాస్పిటల్కి వచ్చిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. బయటపడుతుంది అనుకుంటే తప్పించుకుంది. వీళ్ళు కూడా చెప్పట్లేదు. ఏం చేయాలి బాబు? తప్పులు చేయడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఏదో ఒక చోట దొరుకుతారు చాం. ఛా, ఈ రోజే దొరుకుతుంది అనుకున్నాను. మీరు తప్పు చేయలేదని నిరూపిద్దాం అనుకున్నాను. నా కోసం నువ్వు ఉన్నావు కదా చాం, ఆ రోజు తప్పకుండా వస్తుంది. నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. పద. నిరూపించుకుంటే మేజర్ వాటా ఇస్తాను అన్నానుగా, మాట తప్పను. షీ ఈజ్ అ ప్రిన్సెస్. లెక్కలేని నాస్తులున్నాయి తనకి. 10 ఫ్లైట్లు కొని కొత్త ఎయిర్లైన్ స్టార్ట్ చేస్తాను. నిన్ను యువరాణిని చెయ్యాలంటే నువ్వు అర్జెంటుగా నాకు 100 కోట్లు ఇవ్వాలి. ఏమైంది రోజా? డిస్టర్బ్డ్గా ఉన్నావు? ఏం లేదు సార్, కొంచెం తలనొప్పిగా ఉంది. ఎందుకు ఆ గొడవని తలకెక్కించుకుంటున్నావు? వాళ్ళేదో అన్నారని నువ్వెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? నువ్వు సాధారణ మనిషిలా థింక్ చేయకూడదు రోజా. నువ్వు ఒక ప్రిన్సెస్వి. నీ సంస్థానానికి యువరాణి. ఓరి నాయనో, వీడు వదలట్లేదు. మా డాడ్ లాంటి వాళ్ళకి ఎడవ చేత్తో దానం చేసే వంశానికి వారసురాలి. పట్టాభిషేకం నీకు అవుతుంది. త్వరలోనే మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం, అంతే. సార్, మీరు ముందు చూపు లేకుండా తొందరపడుతున్నారు. మాంసం తిన్నామని మెడలో ఎముకలు వేసుకుని తిరుగుతామా? రేపెప్పుడో లక్షల కోట్లు వస్తాయని ఇప్పుడున్న 100 కోట్లతో చలిమంట వేసుకుంటామా? ఏమంటున్నావు రోజా? మీరు చెప్పేది అలా ఉందంటున్నాను సార్. వచ్చేది ఎలాగో వస్తుంది. ఇన్నాళ్ళు మీరు అహర్నిశలు కష్టపడింది మనకొచ్చేది వదులుకోవడం కరెక్ట్ కాదు అని అంటున్నాను. ఇప్పుడు ఏమంటావు రోజా? మావయ్య గారి దగ్గరకు వెళ్ళి మీతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదని మా మనసు కనిపిస్తుంది, మా తప్పుని క్షమించమని అడిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించచ్చు కదా అని అంటున్నాను సార్. అలా చేస్తే మన మొహం మీద మనమే ఉమ్మేసుకున్నట్టుంటుంది, మన చెప్పుతో మనమే కొట్టుకున్నట్టుంటుంది. అలా చేయడం కన్నా 2 తాళ్ళు తెచ్చి ఊరేసుకోవడం మేలు కదా. అదే కాదు సార్. స్టాప్ ఇట్ రోజా. అంత గొడవ అయ్యాక సిగ్గు లేకుండా వెళ్ళి ఆయన ఎవరైనా క్షమాపణలు అడుగుతారా? అప్పుడు నిజంగా నాకు సిగ్గు లేనట్టే. నేను అలా అనడం లేదు సార్, మనకొచ్చేది మనం తీసుకుందామని అంటున్నాను. ఇంకోసారి ఆ మాట అనుకో. ఆ చిల్లర ఆస్తి మనకెందుకు? నువ్వు ప్రిన్సెస్వి రోజా.
ప్రిన్సెస్ అంటున్నాడేంటి? పట్టాభిషేకం ఎప్పుడు చేయాలో అది ఆలోచించు. ఆ తర్వాత నా రేంజ్ ఏంటో డాడ్కి చూపిస్తా. నా ఇగో మీద కొట్టారు, ఆయన ఆహాన్ని నేను తొక్కాలి. దట్స్ ఇట్. సార్, ఇదెక్కడి గొడవరా బాబు? వీడేమో వినట్లేదు. వీడి ఈగో తగలయ్యా. నీకు నేను ప్రిన్సెస్ కాదని ఎలా చెప్పాలి? ఏదో ట్యాగ్ లాగా వాడిందన్నీ మేం చేసేస్తున్నారు. పట్టాభిషేకం చేసేయాలా? నీ రేంజ్ ఏంటో చూపిస్తావా? ముందు నీకు నా రేంజ్ తెలిస్తే గుండాగి చస్తావు. అసలు ఏం చెయ్యాలి? ఈ ఉపేంద్ర గాడేమో 100 కోట్లు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఉపేంద్రకి 100 కోట్లు ఇవ్వాలి అంటే 100 కోట్ల విలువ చేసే రాజమణి హారమే దిక్కు. వేరే దారి లేదు. ఇప్పుడు ఆ మణిహారం అత్తయ్య దగ్గరుంది కదా. చిట్టి, ప్రేమ్ చామంతి హాస్పిటల్కి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? నేను అదే చూస్తున్నాను చందు. చామంతి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది చామంతి? దొరకలేదత్తా, ఏం బయటపడలేదు. ఛ, అదేంటి మరెందుకు నిషా అంత డ్రామా ఆడి హాస్పిటల్కి వెళ్ళింది? తెలీదురా ఎందుకు హాస్పిటల్కి వెళ్ళిందని. హాస్పిటల్లో వాళ్ళని అడిగినా ఎవరు డీటెయిల్స్ చెప్పము అన్నారు. ఏదో బయటపడుతుంది అనుకుంటే మిస్ అయిందే. నిషా కూడా ఇంటికి రాలేదు ప్రేమ్ బాబు. మాకంటే ముందే హాస్పిటల్ నుంచి పరిగెత్తుకొచ్చింది చందు. ఎక్కడికి వెళ్ళుంటుంది? నిషాతో పాటు ఇంకెవరైనా వచ్చుంటారేమో ప్రేమ్ బాబు. వాళ్ళని మనం చూడకూడదని అక్కడి నుంచి ఎస్కేప్ అయి ఉంటుంది. ఛా, మనం పట్టుకోలేకపోయామే. పాపాలు చేసే వాళ్ళ పాపాలు ఏదో ఒక రోజు పండకుండా పోతాయా? పట్టుబడతారు. డోంట్ వరీ. ఈ నిషా ఇంకా రాలేదేంటి? ఆంటీ, నిషా, ఇప్పుడే వస్తున్నావా?